హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక ఒక 2 నెలలైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనం నార్మల్గా అయితే కూరల్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ కొద్దిగా మసాలా అనేది వేసుకుంటాం కదా కూరల్లో. అలా ఇంకా మసాలా వేయకుండా ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మనకు సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి కూరలు కూడా. మరి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ వెల్లుల్లి అలాగే అల్లం కూడా తీసుకోవాలి. వెల్లుల్లిని అయితే ఒలుచుకొని పక్కన పెట్టేసుకొని అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి ఆరిపోయే విధంగా చూసుకోవాలండి. మొత్తం ఆరిపోవాలి అల్లం ముక్కలు అనేటివి. మనము వెల్లుల్లి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ అల్లం వెల్లుల్లి క్వాంటిటీకి వచ్చేసి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు, ఇంకా ఒక 10 లవంగాలు, ఒక 5 ఇలాచి, ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా తీసేసుకోండి. ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. బిర్యానీ ఆకు అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ బిర్యానీ ఆకు కూడా చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న మసాలాలన్నీ వేసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసేసుకోవాలి. అస్సలు మాడిపోవద్దండి. ఇలా చక్కగా దోరగా ఫ్రై అయిపోయాక వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ కూరల్లో మనం విడిగా మసాలాలు వేసుకోవాల్సిన అవసరమే లేదండి. మనకి పని కూడా తగ్గుతుంది. చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూరల్లోకి భలే కమ్మగా ఉంటుందండి. తప్పకుండా అయితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ చల్లారిపోయిన మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసేసుకున్నాక దీంట్లోకి అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. అల్లం మట్టుకు అస్సలు తడిదనం లేకుండా చూసుకుంటేనే మనకు ఒక 2 నెలలైనా పాడవకుండా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేసామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 నెలలు అయితే అస్సలు నిలవ ఉండదు. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గాజు బాటిల్లోకైనా గాజు బౌల్లోకైనా ఇదంతా తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నెలలైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక గాజు బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చక్కగా ఇలా తీసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఆ ఆయిల్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. చక్కగా మనం కూరల్లోకి ఏ కూరల్లోకి వేసుకున్నా కానీ ఆ కూర రుచి అనేది మరింత రుచిగా ఉంటుంది. ఇంకా మనం విడిగా మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. విడిగా మసాలా కూడా పట్టుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా డైరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కూరల్లో వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పని కూడా మనకి తొందరగా అయిపోతుందండి. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేశాక మీకు కూరల్లో వేసుకొని చూశాక ఆ కూర రుచి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.